దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు, ఈ కార్యక్రమాన్ని వింటున్నా చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభువుల వారి పరిశుద్ధ దివ్యనామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను నేను గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పాలి నాయనా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి మాట ఏంటి? ఆ మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం పేరు ఏంటంటే మనిషిలో పుడుతున్న చేదైన వేర్లు. ఆ చేదైనటువంటి వేర్లలో నుండి ఒక్క వేరును గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవాతి దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలకించి అనుసరించి దేవుని కృపలో ముందుకు నడవాలని క్రీస్తు పేరట మనం చేస్తుంటున్నాను. ఎక్కడుంది బైబిల్లో ఆ మాటని చదువుకొని చిన్న ప్రార్థన చేసి తదనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14, 15, 16 ఆ 3 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారో చూస్తున్నారో ఈ బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరు వంతున జ్ఞాపకాల్లో ఉంచుకోండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. నిలబడేది నేనే, కానీ మాట్లాడే దేవుడు మీరు ప్రభా. నీ బిడ్డలకు అవసరమైనటువంటి మాటలు మా నోట ఉంచి ఈ మాటలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేయనట్లుగా కృప చూపించమని. చేదైన వేర్లు ప్రభా, ఆ వేర్లలో ఒక వేరు గురించి మేము ధ్యానం చేయబోతున్నాం. ఈ మాటలు అయినా అనేక మంది హృదయాలలో భద్రపరచబడి నా ప్రభా ఆ మాటల ప్రకారం అనుసరించి నడిచేటువంటి మహా గొప్ప కృపను కనికరాన్ని చూపించమని, మా దేశాన్ని దేశ ప్రజలను కాపాడమని, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి. పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక విషయాన్ని లేవనెత్తాడు. ఏంటి ఆ విషయం అని మనం ఆలోచన చేసినప్పుడు మనందరికీ చాలా చక్కగా ఆ విషయం అర్థమవుతుంది. ఏంటి అని అంటే, చేదైన వేరు ఏదైనా మీలో మొలవకుండా జాగ్రత్తగా చూసుకోండి అని పౌలు గారు చాలా స్పష్టంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనాన్ని మనకు మన ఆశీర్వాదం కొరకు రాయించి పెట్టాడు. ప్రియులారా, గమనించండి. చేదైన వేరు, ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేయాలంటే, ఒక పంట ఫలభరితమైన పంటగా రావాలి అంటే ఆ పంటని పాడు చేసేదానికి కొన్ని పనికి మాలినటువంటి వేర్లు పుడతాయి. ఉదాహరణకి మన ఏరియాలో ఫేమస్ అయినటువంటి పంటలు వరి,
వేరుశెనగ చాలా ఫేమస్. అయితే వరి వేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత కలుపు తీస్తారు. అలాగే వేరుశెనగ పంట వేసినప్పుడు కూడా కొద్ది రోజుల తర్వాత కలుపు తీస్తారు, అంటే గీత గీస్తారు. ఎందుకు అంటే మంచి పంటను పాడు చేసేదానికి పనికి మాలినటువంటి మరికొన్ని చెట్లు మొలస్తాయి. మొలిచినప్పుడు మంచి పంట మన చేతికి రావాలి అంటే పనికి మాలినటువంటి ఈ వేర్లను తీసి పారేయాలా. తీసి పారేసినప్పుడే ఈ చెట్టు మంచిగా ఫలాన్ని మనకిస్తుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పౌలు గారు హెబ్రీ సంఘానికి తన అనుభవంతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక మనిషి దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో అని చూసుకొని ఒకవేళ మొలిచి ఉంటే ఆ వేరుని తీసి పారేయాలి అనేటువంటి ప్రస్తావన పౌలు గారు హెబ్రీ సంఘంతో చెప్తున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి. మనిషి జీవితం ఆశీర్వదించబడనీయకుండా, మనిషి జీవితం దిగజారిపోవడానికి కొన్ని వేర్లు మనిషిలోనే పుడతాయి. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న ఉదాహరణ. ఇనుమును మనం చూస్తాం, చాలా గట్టిగా ఉంటుంది ఇనుము. దాన్ని మనం నలగొట్టాలంటే అది అయ్యే పని కాదు. ఆ ఇనుముని సరి అయినటువంటి ఆకారాన్ని తీసుకురావడానికి కంసాలి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వేడి చేసి మరీ వంచుతారు, అంత గట్టిగా ఉంటుంది. కానీ ఇనుము అంత గట్టిగా ఉన్నా సరే దానికే తుప్పు పడుతుంది. ఆ తుప్పు దానిలోనే ప్రారంభం అవుతుంది, దాన్నే తిని పారేస్తుంది. అలాగే మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనిషిలో కూడా చేదైనటువంటి కొన్ని వేర్లు పుడతాయి. ఆ వేర్లు పుట్టినప్పుడు మనిషిని ఎదగనీయకుండా కిందకి దిగజారుస్తాయి. ప్రియులరా, గమనించండి. అటువంటి చేదైనటువంటి వేరు ఏ ఒక్కరిలో కూడా ఉండకూడదు అనేటువంటి ప్రస్తావన పౌలు గారు ఈ హెబ్రీ పత్రికలో మనకు చెప్తూ ఉన్నాడు. అందుకే నేను చెప్తున్నాను, చేదైనటువంటి వేర్లు చాలా ఉన్నాయి. మనిషిని ఎదుగుదలను ఎదగనీయకుండా కిందకు దొక్కేటువంటి చేదైన వేర్లు. అలాంటి చేదైనటువంటి వేరులో నుంచి ఈరోజు నేను ఒక్క వేరుని మీకు పరిచయం చేస్తున్నా. ఏంటి ఆ ఒక్క వేరు అంటే? మనిషి ఎదుగుదలను, మనిషి యొక్క అభివృద్ధిని అడ్డుగా వస్తున్నటువంటి ఆ చేదైనటువంటి వేరు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయంలో మనం ఆ వేరేంటో మనం చూడవచ్చు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియులరా, గమనించండి. మనిషి అభివృద్ధిని, ఎదుగుదలని అడ్డుగా వస్తున్నటువంటి మనిషిలో పుట్టినటువంటి చేదైన వేర్లలో ఒక వేరేంటంటే దేవుణ్ణి బాధ పెట్టడం లేదా దేవునికి కోపం తెప్పించడం. దేవుణ్ణి ఎవరైతే బాధ పెడతారో, దేవునికి ఎవరైతే కోపం తెప్పిస్తారో నిజంగా ఆ మనిషి అభివృద్ధిలోకి రాడు, అతను ఎదగలేడు. ఎందుకంటే అతనిలో ఒక చేదైన వేరు మొలిచింది. ఏంటా చేదైన వేరంటే దేవునిని బాధ పెట్టడం, ఆయనకు కోపం తెప్పించడం. ప్రియులరా, నేను అదే మాటని నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. మనుషులను బాధ పెడదామేమో ఒకవేళ, మనుషులకు కోపం తెప్పిద్దామేమో ఒకవేళ. ఈరోజు మనిషి మీద కోపం వస్తే మరొక రోజు ఆ కోపం తగ్గిపోద్ది. మనిషిని ఈరోజు బాధ పెడితే మరో రోజు ఆ మనిషిని మనం తిరిగి మళ్ళీ సంతోష పెట్టవచ్చు. కానీ దయచేసి దేవునినిగా ఎప్పుడూ కూడా మనం బాధ పెట్టే ఆ వ్యక్తులుగా ఉండకూడదు. దేవునికి కోపం తెప్పించే వ్యక్తులుగా అస్సలు ఉండకూడదు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినప్పుడు 6వ వచనంలో చాలా స్పష్టంగా రాశారు. చూడండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో
నొచ్చుకొనిను. దేవుడంట ఎందుకు చేశాన్రా మనుషులని అని హృదయంలో నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు బాధ? పై వచనంలో చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మనిషి ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు, హృదయంలో పుడుతున్నటువంటి తలంపులు అన్నీ కూడా చెడ్డవిగా ఉన్నాయంట, మంచివిగా లేవు. ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే దేవుడు చేసిన సమస్తము మొత్తం చాలా మంచిదిగా ఉంది. కానీ 6వ అధ్యాయానికి వచ్చి చూస్తే మనుషులు హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలు చాలా చెడ్డవిగా ఉన్నాయి. అందుకని దేవాతి దేవుడు బాధపడుతున్నాడంట, నొచ్చుకుంటున్నాడంట. 7వ అధ్యాయం నుంచి మనం చూస్తే జలప్రలయం వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకి బాధేసింది, బాధలోనే కోపం పుట్టింది. దేవునికి బాధని తెప్పించారు, ఆ బాధలోనే ఆయనకి కోపం వచ్చింది. ఒక మనిషికి కోపం వచ్చింది అంటే కోపానికి ముందుగా అతనికి బాధ వచ్చి ఉంటుంది. ఆ బాధలోనే పుడుతుంది ఏందది? కోపం. ఇప్పుడు మన వాతావరణం మారింది కదా, ఎండాకాలంలో నుంచి వర్షాకాలంలోకి వచ్చాం కదా. వర్షాకాలంలోనే శీతాకాలం కూడా ప్రారంభమవుతుంది, అంటే చలి కూడా ప్రారంభమవుతుంది. అలాగే మనిషికి కోపం వచ్చిందంటే ఆ కోపంలోనే బాధలో నుంచి ఏం పుట్టుకొచ్చింది? కోపం పుట్టుకొచ్చింది. ప్రియులారా, మీరు గమనించండి, దేవునికి బాధ తెప్పించినటువంటి ప్రజలు, దేవునికి కోపం తెప్పించినటువంటి ప్రజలు చేదైన వేరు ఏంటి అంటే ఇదే ఒక చేదైనటువంటి వేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ కూడా దేవునికి మనం కోపం తెప్పించకూడదు. దేవుడు నెచ్చుకునేటట్టు మనం చెయ్యనుగాక చేయకూడదు, మన ప్రవర్తన అలా ఉండకూడదు. ఈరోజున చాలామంది మనుషులు మనం చూస్తున్నాం, వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావడం లేదు, కానీ దేవుడు నొచ్చుకునేటట్టు వాళ్ళు చేస్తున్నారు, దేవునికి కోపం వచ్చేటట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడు కూడా మనం దేవుడిని నొచ్చుకునేటట్టు, ఆయన కోపపడేటట్టు చేయకూడదు. మీరు అనొచ్చు, అయ్యా దేవుడు నొచ్చుకుంటున్నాడా మా వల్ల, దేవునికి కోపం వస్తుందా మా వల్ల, మేము ఏం చేస్తున్నాం, మేము ఏం చేస్తే ఆయనకి బాధ వస్తుంది, మేము ఏం చేస్తే ఆయనకి కోపం వస్తుంది అని మీరు అనుకోవచ్చు, మీరు అడగొచ్చు. అలాంటి వాళ్ళందరి కోసం ఒక 2 చిన్న సందర్భాలు నేను ఈరోజు మేము ముందర పెట్టబోతున్నా. దేవునికి బాధ వచ్చినటువంటి సందర్భాలు, దేవునికి కోపం వచ్చినటువంటి సందర్భాలు చూద్దామా. మొదటి సందర్భం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. దేవునికి కోపం వచ్చి లేదా దేవునికి బాధ వచ్చినటువంటి 2 సందర్భాల్లో ఒక సందర్భం చూపిస్తున్నా. 6వ వచనం చూద్దామా. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా, దాసుడు తన యజమానుని గనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా. దేవుడు అడుగుతున్నాడంట. ఎవరిని అడుగుతున్నాడు? కొంతమంది బాగా చదివిన వాళ్ళు యాజకుల్ని కదా అడుగుతున్నాడు ఈ వచనంలో అని మీరు అనొచ్చు. యాజకుల్ని మాత్రమే కాదండోయ్, ఈ మాట అందరికీ వర్తిస్తుంది. యాజకులారా అని దేవుడు అన్నాడు కదా, అది యాజకులకు సంబంధించిన మాటే అని అనుకోపాకండి. ఈ మాట అందరికీ వర్తిస్తుంది. దేవునికి బాధ వచ్చి దేవునికి కోపం వచ్చి మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకు వచ్చింది ఆయన కోపం? నేను తండ్రినైతే, నేను యజమానునైతే నాకు రావాల్సిన ఘనత ఏది, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని ఎందుకు అడుగుతున్నాడు దేవుడు అంత గద్దించి? ఎందుకంటే ఆయనకు బాధ వచ్చింది, కోపం వచ్చింది. ఆ బాధలో కోపంలో దేవాది దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ఎందుకు వచ్చిందంటారు ఆయనకి బాధ? ఎందుకు వచ్చింది కోపం? మళ్ళీ చదువుతున్నాను చూడండి 6వ వచనం.
కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నా నామమును అంటే దేవుని నామమును, అంటే దేవునిని నిర్లక్ష్యపెట్టే జనాంగం. నిర్లక్ష్యం. నేను ఒక మాట చెప్పనా? దేవుడు ఎప్పుడు మన విషయాల్లో బాధపడతాడో తెలుసా? దేవునికి ఎప్పుడు మన మీద కోపం వస్తుందో తెలుసా? ఆయనను మనం నిర్లక్ష్య పెట్టినప్పుడు. మీకు అర్థమవుతుందంటారా? దేవుని నువ్వు నిర్లక్ష్య పెట్టే వ్యక్తివి కనుక అయితే, దేవుని నామాన్ని, దేవుని మాటలని నీవు నిర్లక్ష్య పెట్టేటువంటి వ్యక్తివే అయితే ఖచ్చితంగా దేవునికి నువ్వు బాధ పెడుతున్నావు. ఖచ్చితంగా దేవునికి నీవు కోపం తెప్పిస్తున్నావు. ఈరోజున చాలామందిని మనం చూస్తూ ఉంటే, మళ్ళీ చెప్తున్నా ఆ మాట, తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, దేవుడు అంటే వాళ్ళకు ఎంత నిర్లక్ష్యమో. మందిరంలో ఆరాధన జరుగుతుందన్నా రాలేరు, ఉపవాస ప్రార్థన జరుగుతుందన్నా రాలేరు, కుటుంబ ప్రార్థనకు పోదామన్నా రాలేరు, సువార్త ప్రకటిద్దామన్నా రాలేరు, దేవుని మందిరం దగ్గర ఒక పరిచర్య, ఒక పని ఉంది, దాన్ని చేద్దామన్నా కానీ రాలేరు. ఎందుకు అంటే దేవుడు అంటే నిర్లక్ష్యం వాళ్ళకి. దేవుని పని అంటే వాళ్ళకి నిర్లక్ష్యం వాళ్ళకి. నేను ఒక మాట చెప్పనా? దేవుని మందిరానికి మనం వస్తున్నామా? క్రమంగా ఆయన సన్నిధికి మనం వస్తున్నామా? సమయానికి ముందుగానే మనం వస్తున్నామా? లేదా సమయమంతా అయిపోయిన తర్వాత మధ్యలో చివరిలో అట్ట వస్తున్నామా? ఎలా వస్తున్నాం మనం? దేవుని సన్నిధికి ఎలాంటి సమయంలో మనం హాజరవుతున్నాం? ఆలోచన చేయండి. బహుశా ఈ మాట నేను చెప్పొచ్చో చెప్పకూడదో. కొంతమంది సహోదరులు సినిమా హాల్కి వెళ్తారు సినిమాలు చూసేదానికి. ఎప్పుడు పోతావు? మధ్యలో పోతావా? లేదా లాస్ట్లో పోతావా? ఎప్పుడు పోతావు? ఫస్ట్లోనే పోయి కూర్చొని ఉంటావు. ఎందుకు? సమయానికి పోకపోతే మిస్ అయిపోద్ది. నేను అంటాను, ఒక్క సినిమా హాల్ మీద ఉండేటువంటి ఆ శ్రద్ధ దేవుని మందిరం మీద నీకు లేదా? దేవుని మీద నీకు లేదా? దేవుని పని అంటే ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు? దేవుడు అంటే నీకు అంత నిర్లక్ష్యంగా ఉంటే నీవు ఆయన బాధ పెడుతున్నావు అన్న విషయాన్ని గుర్తెరుగు. నీవు ఆయన కోపం తెప్పిస్తున్నావు అన్న విషయాన్ని గుర్తెరుగు. కొంతమంది ఊరు ప్రయాణాలు వెళ్తారండి. ఊర్లకి ఎప్పుడు పోతారో తెలుసా? సోమవారం నుంచి శనివారం దాకా ఇంటికాడ ఉంటారు. శనివారం రాత్రి అయినా పోతారు, లేదా ఆదివారం ఉదయం అయినా పోతారు. అంటే ఇంకా ఆరాధన ఉంది అంటే దేవుని సన్నిధిని వెనకబెట్టి, దేవుడు అంటే నిర్లక్ష్యం. ఒక మాట మనం చూద్దామా? లేవియకాండం 19వ అధ్యాయం 3వ వచనం. లేవియకాండం 19వ అధ్యాయం 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడు అన్నాడు చూడండి. అంటే ఖచ్చితంగా ఆచరించాలి. ఎన్ని పనులైనా నీకు ఉండొచ్చుగాక, ఎంత ఇబ్బందులు అయినా నువ్వు ఉండొచ్చుగాక, కానీ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఆదివారం దేవుని సన్నిధిని నువ్వు కనబడాలి. కానీ కనబడతావా? ఆరాధన జరుగుతూ ఉంటే ఇంట్లో ఉంటావా? అదే టయానికి ఊరికి వెళ్తావా? అదే టయానికి పని లేకపోయినా పని కల్పించుకొని పోతావా? అంటే నీకు దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యమో కదా. ఈ నిర్లక్ష్య పెట్టేటువంటి వాళ్ళ మీదే కదా దేవుడికి బాధ. ఈ నిర్లక్ష్య పెట్టేటువంటి వాళ్ళ మీదే కదా దేవునికి కోపం వస్తుంది.
మలాకి గ్రంథం 1:6 చదివాం, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఏ వ్యక్తి అయినా సరే దేవుని నామమును నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని సన్నిధిని, దేవుని పనిని నిర్లక్ష్య పెట్టకూడదు. నీవు అభివృద్ధిలోకి రాలేవు ఇలా చేస్తే. ఆయనకి కోపం తెప్పిస్తే, ఆయన్ని బాధ పెడితే నువ్వు అభివృద్ధిలోకి రాలేవు. అది నీలో పుట్టిన ఒక చేదైన వేరది, దేవునిని నిర్లక్ష్య పెట్టడం అనేది. అందుకే చెప్తాను బిడ్డ, ఒకవేళ అలాంటి నిర్లక్ష్యమని వేరు నీలో ఉంటే దాన్ని నరికి పారే ఈరోజే, తీసి పారే ఈరోజే. అప్పుడు నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. దేవుడే నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. నిర్లక్ష్యం, దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడితే ఆయనకి బాధ వస్తుంది, ఆయనకి కోపం వేస్తుంది. రెండవ సందర్భాన్ని చూద్దాం. దేవునికి కోపం వచ్చిన సందర్భం, దేవుడు బాధపడ్డ సందర్భం. ఇది మనందరికీ చాలామందికి తెలుసు. మళ్ళీ ఇంకొకసారి దాన్ని మనం చూద్దాం. ఇంకొక చిన్న సందర్భాన్ని మనం చూద్దాం. అది ఎక్కడ ఉంటుందంటే లోకాసు వార్త 19వ అధ్యాయం 45, 46 2 వచనాలు చూద్దాం. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిద్రని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. దేవునికి బాధ వేసి దేవునికి కోపం వచ్చిన రెండవ సందర్భం ఇది. ఏం జరిగింది ఇక్కడ? ఏంది పరిస్థితి అంటే చాలాసార్లు మనం ధ్యానం చేసాం, అందుకే ఊరికి చెప్పుకుంటూ పోతా. దేవాతి దేవుడు తన తండ్రి సన్నిధి అయిన యెరూషలేము మందిరంలోకి వచ్చినప్పుడు, ఆ యెరూషలేము మందిరంలో ప్రార్థన జరగాల్సినటువంటి ఆ మందిరంలో, దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి ఆ మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? క్రయ విక్రయాలు, అంటే వ్యాపారం జరుగుతుంది. మందిరమేమో దేవునిదే, దేవునిని అడ్డం పెట్టుకొని దేవుని వెనక ధన సంపాదన జరుగుతుంది. చూసేదానికి ముందరకు ఏమో దేవుని సన్నిధి దేవుడే, కానీ వెనక మాత్రం ధన సంపాదన. ఇది చాలా తప్పు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు సేవకుడు అయినా, సేవకురాలైనా, పాస్టమ్మ అయినా, లేకపోతే సువార్థికుడు అయినా, సంఘ పెద్ద అయినా, లేకపోతే విశ్వాసివైనా, లేకపోతే నువ్వు ఎవరివైనా సరే, దేవునిని అడ్డం పెట్టి ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం కనుక నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవునికి బాధ పెట్టిస్తున్నావు, దేవునికి కోపం తెప్పిస్తున్నావు. ఈరోజున చాలామందిని మనం చూస్తున్నాం. అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇదంతానంటే దేవుడిని అడ్డం పెట్టి. కొబ్బరి నూనె అమ్ముకునే వాళ్ళు ఉన్నారు దేవుడిని అడ్డం పెట్టి, కర్చీపులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు దేవుడిని అడ్డం పెట్టి, తాను రాసిన పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు దేవుడిని అడ్డం పెట్టి, ఒలీవ ఆయిల్ ఆ నూనె అమ్ముకునే వాళ్ళు ఉన్నారు దేవుడిని అడ్డం పెట్టి. ఎంతమంది లేరు, ఒక వ్యాపారంగా చేస్తున్నారు వెనక దేవుని అడ్డం పెట్టి. ఇది తప్పు ప్రియులారా. యెరూషలేము మందిరంలో ప్రార్థన జరగాల్సినటువంటి ఆ మందిరంలో దేవుణ్ణి ముందర పెట్టి వెనక వ్యాపారం చేస్తున్నారు. ధన సంపాదన చూపుడికి దేవుడు, వెనక మాత్రం జరిగేది ధన సంపాదన. బాధేసింది ఆయనకి, కోపం వచ్చింది ఆయనకి. అక్కడి నుంచి ఆ క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరిని వెళ్ళగొట్టాడు. ఎందుకంటే దేవుణ్ణి అడ్డం పెట్టి మనం ఆటలు ఆడకూడదు, దేవునికి నచ్చదు అది. అసలు దేవుడు ఏమంటున్నాడు, యేసయ్య ఏమంటున్నాడు, యేసయ్య ఏమంటున్నాడు? ఒక్క మాటలో మనం చూద్దాం. యేసయ్య ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6:24 చూడండి మీరు. యేసయ్య ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6:24 చూస్తే, దేవునికిని సిరికిని ఒక మనిషి మధ్యవర్తిగా ఉండలేడు, దాసుడిగా ఉండలేడు. అంటే నీకు దేవుడన్నా కావాలా, లేకపోతే సిరి అన్నా కావాలా, డబ్బు అన్నా కావాలా? అవ్వబ్బో కావాలంటే కుదరదు. ఇంకొక మాటను మనం ఖచ్చితంగా చూడొచ్చు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ధనాపేక్ష సమస్త కీడుకి
మూలం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూడొచ్చు, ధనాపేక్షను చంపేయండి. ఏం చెప్తున్నాడు దేవుడు? నన్ను అడ్డం పెట్టుకొని నువ్వు డబ్బులు సంపాదించడానికి చెప్తున్నాడా? లేదు కదా. ఏం చెప్తున్నాడు ఆయన? సమస్త కీడుకు మూలం అండి ధనాపేక్ష. పాత నిబంధన చరిత్రలో ఒక సందర్భం మనం చాలాసార్లు చదువుకో ఉంటాం. ఎలీషా దగ్గరకు నయమాన్ అనే కుష్ఠరోగి వచ్చాడు. యోర్దాను నదిలో మునిగి బాగయ్యి తను ఇంటికి పోయేటప్పుడు కానుకలు ఇస్తానన్నాడు, వెండి బంగారం వస్త్రాలు ఇస్తానన్నాడు. కానీ ఎలీషా ఎందుకో తీసుకోవాలా ఆ పాపం సొమ్ముని. నాకొద్దు, పో, తీసుకెళ్ళిపో. అతను పోయేటప్పుడు ఎలీషా దగ్గర పనిచేసే గెహజీకి ఆశ పుట్టింది. అయ్యో, నా యజమానుడు తీసుకోలేకపోయాడు ధనాన్ని, వెండి బంగారాన్ని, వస్త్రాలని, నేను తీసుకుంటానని ముందర బానిచ్చి నయమాన్ని వెనక పరిగెత్తుకొని పోయి గెహజీ తీసుకొచ్చుకున్నాడు ఆ పాపపు సొమ్ముని. ఏం జరిగిందో తెలుసా? దాని ద్వారా అతడు పోగొట్టుకున్నటువంటి ఆ కుష్ఠరోగం, నయమాను పోగొట్టుకున్నటువంటి ఆ కుష్ఠరోగం గెహజీ సంపాదించుకున్నాడు. అందుకే కదా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్షతో పరిగెత్తాడు, కుష్ఠరోగం ఒక జబ్బును తెచ్చుకున్నాడు. ధనాపేక్షతో పరిగెత్తి యేసయ్యనే అమ్మేశాడు. ఇస్కారియోతు యోధా చెట్టుకు ఊరేసుకొని చచ్చాడు. దేవుణ్ణి అడ్డం పెట్టి ఆటలాడబాక, దేవుణ్ణి ముందర పెట్టి వెనక ధన సంపాదన చేయబాక. అది తప్పు. అది నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే. దేవునికి బాధ వస్తుంది. యెరూషలేము దేవాలయం చూసినప్పుడు ఆయనకి కోపమేసింది. అరే, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం కదా, మరి ప్రార్థన జరగకుండా ఏంది ఇక్కడ జరుగుతుంది? నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని గనక ఇలాంటి పనులు గనక చేసావో ఖచ్చితంగా మానని రోగమైనా వచ్చి కూర్చుంటుంది నీ నెత్తిన. చివరికి లేకపోతే చచ్చిపోయి సమాధిలోకైనా వెళ్ళిపోతావు నువ్వు. ఇది వాస్తవం. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, దానికి దీనికి దాసులుగా ఉండకూడదు. అది ఆ ధనాపేక్షను మీరు చంపేయమని. నా ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, చేదైన వేరే ఏందో నీకు అర్థమవుతుందా? దేవుణ్ణి నువ్వు బాధ పెడుతున్నావంటే, దేవునికి నువ్వు కోపం తెప్పిస్తున్నావంటే అదే ఒక చేదైన వేరు. దేవునికి కోపం ఎలా వస్తుంది? దేవుడు ఎలా బాధపడతాడు, ఎప్పుడు బాధపడతాడంటే 2 సందర్భాలు చూపించా. నెంబర్ 1, ఆయనని నిర్లక్ష్య పెట్టినప్పుడు ఆయనకి కోపం వస్తుంది, ఆయన బాధపడతాడు. నెంబర్ 2, ఆయనని ముందరబెట్టి వెనక డబ్బు ధ్యేయంగా, డబ్బు వ్యామోహంతో, ధనాపేక్షతో పరిగెత్తావో ఆయనకి బాధేస్తుంది, ఆయన కోపపడతాడు. జాగ్రత్త. అది నువ్వు ఎవరివైనా కావచ్చు. దేవుని నువ్వు కోపం తెప్పించినప్పుడు, దేవునికి గనక నువ్వు బాధను కనుక పుట్టిస్తే నువ్వు అభివృద్ధిలోకి రావు. ఒకవేళ నువ్వు ఎగురుతున్నా సరే నీ అభివృద్ధిలోకి నిన్ను రానియకుండా దేవుడే ఆపుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు నువ్వు బాధ పుట్టిస్తున్నావు, కోపం తెప్పిస్తున్నావు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసాం కదా. మరి 7వ అధ్యాయంకి వచ్చేసరికి జలప్రలయం రప్పించున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు బాధ పుట్టించారు వాళ్ళు, ఎందుకంటే ఆయన కోపం తెప్పించారు, అందుకని నాశనం చేసి పడేశాడు. అలా స్థితిలో మనం ఉండకూడదు ప్రియులారా. అందుకని ఇకనైనా తీర్మానం చేసుకుందాం. చేదైన వేరు నీలో పుట్టి ఉంటే, అంటే ఆయన్ని బాధ పెట్టేటువంటి వేరు, ఆయనకి కోపం తెప్పించేటువంటి వేరు నీలో ఒకవేళ పుట్టి ఉంటే, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ వేరు నాలో నుంచి తొలగించయ్యా అని మోకరించి ప్రార్థన చేయి. ఆ వేరు తొలగించుకో. దేవుని ఎప్పుడు కోపం తెప్పించుకో, ఆయన్ని ఎప్పుడు బాధపడేటట్టు చేయకు. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకో. అటువంటి మహా గొప్ప కృప ఈ మాటలు వినిన చూసిన మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడా, ఈ మాటలు విన్నా చూసిన ప్రతి బిడ్డని దీవించండి. ఈ క్షణమందే నీ బిడ్డలు ఒక తీర్మానం తీసుకోవాలి ప్రభువా. నిన్ను కోపం తెప్పించేటట్టు, నీకు బాధ కలిగించేటట్టు ప్రభువా ఎప్పుడు చేయకున్నట్లు కృప చూపించండి. నిన్ను నిర్లక్ష్య పెట్టినప్పుడు ప్రభువా, నీ నామము నిర్లక్ష్య పెట్టినప్పుడు నువ్వు బాధపడతావని, నిన్ను అడ్డం పెట్టుకొని ధనం సంపాదించేటప్పుడు కూడా నువ్వు బాధపడతావని ప్రభువా, నీ కోపం వస్తుందని నీ వాక్యంలో మేము తెలుసుకున్నాం.
ఇటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నా ఆ స్థితిగతిలో నుంచి నీ బిడ్డలు మీరు లేవనెత్తి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఈ మాటలు విన్నా చూసిన ప్రతి బిడ్డను దీవించిన బలపరచండి. నీ రాకడకు మేమందరం సిద్ధపాటుగలిగి ముందుకు కొనసాగునట్లుగా కృపను చూపించండి. ఈ మాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కృప చూపించమని, మా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరువకుము. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కన్యన సహవాసం సన్నిధి కాపుదల కూడి వచ్చిన మనకు వాక్యం విన్న ప్రతి బిడ్డకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడిప్పుడు సదాకాలం తోడయుండి దేవుడే తన కృపలు ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మరొక పర్యాయం అందరికి వందనాలు.